హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంబి కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ హెల్దీ హోమ్ మేడ్ కప్ కేక్ అండి. ముందుగా మనము 1.5 కప్ షుగర్ మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా ఈ షుగర్ పౌడర్ చేసాం కదా, ఇందులో 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేయాలండి. ఫ్లేవర్ కోసం కాస్త వెనిలా ఎసెన్స్ వేద్దామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకోసారి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు 2 కప్స్ మైదా వేద్దాం. ఇందులో మైదా వేసిన తర్వాత 2 టేబుల్ స్పూను మేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు 2 కప్స్ మైదా వేద్దాం. ఇందులో మైదా వేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. అన్నీ వేసి విస్కర్తో అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్, తర్వాత కొన్ని పాలు వేసి కలపాలండి. ఇలా మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది ముందుగానే నేను కప్ కేక్ మౌల్స్కి నేను బటర్ పేపర్ చుట్టి పెట్టినానండి. ఇందులో ఆ మిశ్రమాన్ని మనము వేసుకోవాలి. అన్ని కప్స్లో వేసిన తర్వాత కొద్దిగా టూటీ ఫూటీ ఇందులో వేయాలండి. మనము దీనిపైన ఇలా వేసి రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద బగోన పెట్టుకొని ఇందులో ఒక గిన్నె ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మనము ఈ పేస్ట్ మిశ్రమాన్ని దీంట్లో వేసినాం కదా, దీనిపైన పెట్టేయాలి. పెట్టిన తర్వాత దీనిలకు మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టి బాగా బేక్ అవ్వనివ్వాలండి. 5 మినిట్స్ పెట్టిన తర్వాత దీనిలకు మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టి బాగా బేక్ అవ్వనివ్వాలండి. 20 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలండి. మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, కప్ కేక్స్ బాగా బేక్ అయ్యాయండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. మనము మౌల్స్లో నుంచి తీసి చూస్తే మంచిగా కేక్ బేక్ అయ్యానండి. చూడండి ఎంత బాగా స్పాంజ్ లాగా వచ్చినాయో. ఎంతో రుచికరంగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.